గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎంతటి మహానుభావులకి కూడా భక్తిలో ఉత్థాన పతనములు వస్తూ ఉంటాయి. ఒకనాడు భక్తి ఉంటుంది, ఒక్కొక్క నాడు భక్తి ప్రశ్నింపబడుతుంది, భక్తి కదిలిపోయి లౌకికం వైపుకి మనసు వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు మళ్ళీ భగవంతుడి గురించి చెప్తూనే ఉంటాడు. గురువు యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, నువ్వు పెట్టుకున్న రక్షణ కాదు నిన్ను కాపాడేది, భగవంతుని యొక్క రక్షణ నీకు శాశ్వతమైన రక్షణ. భాగవతంలో పోతన గారు అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడుకు సమత చేసి రాయుడులందులు, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు. మనం ఎన్ని రక్షణలు పెట్టుకున్నా భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే, ఎన్ని రక్షణలు చుట్టూ మనం పెట్టుకున్నామని అనుకున్నా కూడా ఆపద వస్తుంది. కానీ ఎంత ఆపదలోకి వెళ్ళిపోయినా భగవంతుని యొక్క రక్షణ కలిగిందనుకోండి, వాడు ఎంత ఆపదలోంచి రక్షింపబడతాడు. అందుకే కదూ మహాభారతంలో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుడిని పిలిచి రథాన్ని తీసుకెళ్ళి ఒక నదీ తీరంలో నిలబెట్టమన్నాడు. నిలబెట్టిన తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుడిని, నువ్వు ముందు రథం దిగిపో, నీకు సంబంధించినటువంటి ఆయుధాలు, అక్షయబాణ తూణీరాలు, ధనస్సులు ఇటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ పట్టుకుని భూమి మీదకి దిగి దూరంగా వెళ్ళి నదీ తీరంలో నిలబడు అని పంపించేసి, హనుమని కూడా పంపించేసిన తర్వాత పతాకం మించి తాను ఒక్క దూకు దూకారు. కృష్ణ పరమాత్మ దూకగానే రథం భగ్గున కాలిపోయింది. అర్జునుడు అడిగాడు, బావా ఇంతకాలం లేనిది ఇప్పుడు ఈ రథం ఎందుకు భగ్గున కాలిపోయిందని అడిగాడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి? భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులు ప్రయోగించినటువంటి అస్త్రముల యొక్క ధాటికి ఈ రథం ఇప్పుడూ కాలిపోయింది. లోపల నువ్వు ఉన్నావని, నేను కాపాడకపోతే నువ్వు తట్టుకోలేవని, నేనే నిన్ను కాపాడడం కోసమని ఈ రథాన్ని ఇంతకాలం నిలబెట్టాను. ఇప్పుడు నీకు విజయం కలిగింది కాబట్టి ఇంక ఈ రథం అవసరం లేదు కాబట్టి, ఆ అస్త్రములకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వాలి కాబట్టి ఈ రథం కాలిపోవడానికి ఇప్పుడు అనుమతించానన్నాడు. భగవంతుని యొక్క రక్షణ లేకపోయి ఉంటే అర్జునుడు ఏమై ఉండేవాడు? భారతంలో ఇన్నిసార్లు ఆపద తప్పించాడు. అదే భగవంతుని యొక్క అనుగ్రహం లేనటువంటి వాళ్ళు, ఎంత శక్తి మాకుంది అని అనుకున్న వాళ్ళు కూడా ఎలా పడిపోయారో భారతం చదివితే అర్థమవుతుంది. అంటే భగవద్ అనుగ్రహం నిన్ను కాపాడుతుంది. భగవద్ అనుగ్రహం కలగడానికి నువ్వు ఇన్ని భగవంతుడికి చేయించావు, ఎంత రొట్ట పట్టుకొచ్చావు, వీటన్నిటికన్నా భగవంతుడు చెప్పినట్టు నువ్వు బ్రతుకుతున్నావా లేదా అన్నది ప్రధానం. ఆచార ప్రభవో ధర్మ, భగవంతుడు చెప్పినట్టు బ్రతకాలి. అలా బ్రతికిన వాడెవరో వాణ్ణి ఈశ్వరుడు కాపాడతాడు. కాబట్టి ధర్మానుష్ఠానం చెయ్యి, ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అని ధర్మం వైపుకి మనిషి యొక్క మనసుని తిప్పి ధర్మాచరణము చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం నిరంతరం ఉండేటట్టుగా చూసి కాపాడుతూ ఉంటాడు గురువు. అందుకే గురువుతో అనుబంధము తెగిపోదు. గురువుగారి దగ్గరికి వెళుతూనే ఉంటారు, గురువుగారి మాటలు వింటూనే ఉంటారు. లోకంలో ఎక్కువ మాట్లాడకూడని ప్రదేశం ఏదైనా ఉంటే అది ఒక్క గురువు దగ్గరే. ఎందుకని అంటే, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెవులు దొప్పలు చేసుకుని తాగుతారు. బయట అమృతం తాగితే అమృతత్వాన్ని పొందుతారు. కానీ గురువుగారి మాటలు చెవిల గుండా లోపలికి వెళ్ళాలి. ఆ అమృతం చెవుల గుండా ప్రవహించి లోపలికి వెళ్ళి నిలబడితే ఆ అమృత హ్రదమునందు జీవుడు స్నానం చేసిన కారణం చేత తిరిగి పుట్టడు. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ అదే ప్రతిపాదిస్తారు. గళంపి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంపి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవుని శివానందలహరి అంటాడు. గురువుగారి మాటలు చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకోవాలి. ఒక్క మాట గురువుని పట్టుకోగలిగితే జీవితం మారిపోవడానికి ఆ ఒక్క మాట చాలు.
అలా పట్టుకుని తరించిపోయినటువంటి వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. అందుకే గురువు స్థితికర్త.